వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ కు మద్దతుగా ఈ రోజు తాడేపల్లిలోని ఆయన నివాసం వెలుపల భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. తాడేపల్లి జాతీయ రహదారి సమీపంలో జగన్ నివాసం ముందు రావాలి జగన్ కావాలి మావిగన్, వన్ పార్టీ వన్ ఫ్లాగ్ వన్ ఎజెండా అనే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను అభిమానులు కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ దాదాపు 110 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేకి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని అనేది జగన్ ప్రతిపాదించిన ప్లాన్ బి. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు తాడేపల్లిలో రాజకీయంగా చర్చాంశమైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ కు మద్దతుగా ఈ రోజు తాడేపల్లిలోని ఆయన నివాసం వెలుపల భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. తాడేపల్లి జాతీయ రహదారి సమీపంలో జగన్ నివాసం ముందు రావాలి జగన్ కావాలి మావిగన్ అంటూ నినాదాలు చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు జగన్ ప్రతిపాదించిన ప్లాన్ బి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? తాడేపల్లి జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. కావాలి మావిగన్, రావాలి జగన్ కావాలి మావిగన్ నిదాలతో అంశాలు కూడా చేపడుతున్నారు. భారీ ఫ్లెక్సీలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు జగన్ నివాసం అభిమానులు. అయితే 110 కిలోమీటర్ రాజధాని ప్లాన్ కు వైసీపీ శ్రేణులు ప్రచారం చేపట్టారు. వన్ పార్టీ వన్ బ్లాక్ అన్న జెండాతో మాగవిన్ ప్రచారం కూడా చేపట్టారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన మాగవిన్ కాన్సెప్ట్ కు మద్దతుగా ఈ రోజు తాడేపల్లిలోని ఆయన నివాసం వెలుపల భారీ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. తాడేపల్లి జాతీయ రహదారి సమీపంలో జగన్ నివాసం ముందు రావాలి జగన్ కావాలి మగవన్ అని కూడా వన్ పార్టీ ఓట్నాగన్ జెండాతో నినాదాలతో కూడిన ఫ్లెక్సీలు అభిమానులు కార్యకర్తలు కూడా భారీ ఏర్పాటు కూడా చేశారు. 110 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే ఇరువైపులా ఉన్న ప్రాంతానికి రాజధాని అభివృద్ధి చేయాలనేది జగన్ ప్రతిపాదించిన ప్లాన్ బి. ఫ్లెక్సీలు ఏర్పాటైతే తాడేపల్లి రాజకీయ చర్చనే కూడా అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇదివరకు 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టాడు. కొందరు కీలకమైన నాయకులతో కూడా ఆయన మాట్లాడాడు. 3 రాష్ట్రాలు మాట్లాడాడు. అయితే వచ్చే ఏడాది కూడా నేను పాదయాత్ర చేస్తాను, వైసీపీ నేత జగన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగవెనపై వెనక తగ్గని జగన్ అయితే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కూడా ఇదివరకు ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. నేను కీలకమైన వ్యక్తులు ఆయన మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆయన చెప్పాడు. రాజధాని అమరావతిలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తను ప్రతిపాదించిన మాగవెన్ కట్టుబడి ఉన్నట్లు కూడా తెలిపారు. అమరావతి రాజధాని కొనసాగించడం వల్ల ఖర్చు భారీగా అవుతుందని, అదే మాగవెన్ చాలా తక్కువ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ప్లాన్ ఏలో భాగంగా తన హాయంలో 3 రాజధానులు ప్రతిపాదించామని, ఇప్పుడు ప్లాన్ బి మాగవెన్ ప్రతిపాదిస్తున్నానని కూడా జగన్ పేర్కొన్నారు. అటు మచిలీపట్నం పోర్టును తామే ప్రారంభించామని, అందువల్లే మాగవెన్ నన్ను ప్రతిపాదించినట్లు కూడా జగన్ చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపే రాజధాని గ్రోత్ కారిడార్ గా మాగవెన్ సూచించామని కూడా జగన్ వెల్లడించారు. అయితే అమరావతిలో ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, అక్కడ భూములు చదరపు అడుగు 14,000 కూడా ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 3.52 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. రైతుల మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రం సమస్యలు ప్రశ్నించగా తాను త్వరలోనే పాదయాత్ర చేపట్టినట్లు కూడా వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. నేనే స్వయంగా రాష్ట్రం ప్రజలతో తాము అవుతానని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే తాడేపల్లి జగన్ ఇంటి ముందు మాగవెన్ ఫ్లెక్సీలు కూడా భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. రావాలి జగన్ కావాలి మాగవెన్ అని కూడా 110 కిలోమీటర్ రాజధాని ఫ్లెక్సీలు కూడా ప్రచారం చేసి కూడా ఈ సంబంధించిన కూడా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మన సమాచారం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని గట్టిగా సీరియస్ గా తీసుకొని కూడా పాదయాత్ర కూడా తొందరలో చేపడుతున్నారు. తొందరలో ప్రజల దగ్గరికి దీన్ని తీసుకొని వెళ్తారని కూడా ప్రజలే తీర్పిస్తారని కూడా ఆయన గట్టిగా భావిస్తున్నారు కూడా చెప్పవచ్చు. గురు, థ్యాంక్ యూ మధు.